బీజేపీ జనాభేషతో ఉన్న రాయలసీమ వస్తాను అంటున్నారు. అసలు చేస్తున్నారు కదా, ఏదో చేయబోతే. రామ్మోహన్ రావు గారు, ఒకసారి మనకి ఏపీ నుంచి బీజేపీ నేత జాయిన్ అయ్యారు హనుమంతరావు గారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. హనుమంతరావు గారు నమస్తే అండి. నమస్తే సార్. హనుమంతరావు గారు, ప్రధానంగా బనకచర్ల అంశం పట్టుబట్టింది ఏపీ, కానీ ఇక్కడ పూర్తిగా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది ఈ ప్రాజెక్టుతో. ఎందుకంటే ఆ ప్రాజెక్టు ఒకవేళ నిర్మాణం చేపడితే ఆ బేసిన్లో ఉన్నటువంటి రాష్ట్రాలకు తెలంగాణకు పూర్తి స్థాయిలో నష్టం జరగబోతున్నటువంటి ప్రతిపాదన ఉంది. సో సింగిల్ ఎజెండాగా ఈరోజు ఏపీ వెళ్ళింది, కానీ దానికి సంబంధించి ఇంకా సమాచారం మనకు రావాల్సి ఉంది. ప్రధానంగా బనకచర్లపై మీరేమంటారు? అంటే బీజేపీ పార్టీ ఇక్కడ చాలా కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సో ఏపీకి సంబంధించి కానీ తెలంగాణకు సంబంధించి కానీ న్యాయం చేయాలి, మీరేమంటారు? అందరికీ మన ఛానల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ మీకు నమస్కారం అండి. ముందుగా టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారములు. ముఖ్యంగా ఈ గోదావరి బేసిన్ లో ఉన్నటువంటి చివరి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ప్రతి సంవత్సరం కూడా వేల టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతుంది. ఈ సముద్రంలో కలిసిపోయేటటువంటి మిగులు జలాలపై ఆంధ్రప్రదేశ్ ఈ బనకచర్ల ప్రాజెక్టు తీసుకొచ్చింది. ఈ బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యంగా ప్రకాశం, కనిగిరి, రాయలసీమ ప్రాంతాలు కరువుతో వెలవెల్లాడిపోతూ ఉంటాయి. ఇక్కడ సాగు, త్రాగునీటి అవసరాలను తీర్చడానికి సుమారుగా 80,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టుని ఏపీ ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఇది మిగులు జలాలపై సముద్రంలో కలిసే బదులు ఆ మిగులు జలాలను ఉపయోగించుకోవటం వల్ల తప్పేం లేదనుకుంటున్నాం మేమైతే. రెండోది, ఈ ప్రాజెక్టు గురించి అనవసరంగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు సృష్టించి ఏదో రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నాయి తప్పితే అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి తెలుగు ప్రజలు అభివృద్ధి విషయంలో ఇద్దరు ఒకరికొకరు సహకరించుకుంటూ పోటీ పడుతూ దక్షిణ భారతదేశంలోనే తెలుగు రాష్ట్రాలు భారతదేశానికి ఒక ఆర్థికంగా ఒక వెనుముకలాగా ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల మధ్య, తెలుగు రాష్ట్ర ప్రజల మధ్య అనవసరమైనటువంటి అపోహలు సృష్టిస్తున్నారని మేము అనుకుంటున్నామండి. రెండోది, ఈ బనకచర్ల వల్ల అసలు రాయలసీమ ప్రాంతం అనేది కరువు కాటకాలకి నిలయం అండి. ఈ సమ్మరు లేకపోతే సమ్మర్ లాంటి సమయంలో చాలా కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళి వాళ్ళు తాగునీరు తెచ్చుకునేటటువంటి పరిస్థితి. అలాంటి కరువు ప్రాంతానికి నీళ్ళు ఇస్తానంటే దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకసారి ఒక మంచి హృదయంతో వాళ్ళు దీన్ని పునరాలోచించుకోవాలని చెప్పేసి నేను ఈ టీవీ ముఖ్యంగా మీ ఛానల్ ద్వారా నేను తెలియజేస్తున్నానండి. అంతేకాకుండా హలో హనుమంత్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. హనుమంత్ గారు, ఒకసారి రామ్మోహన్ రావు గారు, కొన్ని అంశాలు మనకు బయటకు వస్తున్నాయి. ప్రధానంగా ఏపీకి సంబంధించి మంత్రి నిమ్మల కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా అందులో మాట్లాడిన తర్వాత, మీటింగ్ తర్వాత కొన్ని అంశాలు వెల్లడించారు ఆయన. సో నీటి వివాదాలపై ఈ నెల 21 నాటికి కమిటీ ఏర్పాటు అవుతుందన్నటువంటి అంశం కానీ, లేకపోతే హైదరాబాద్లో గోదావరి బోర్డు, అమరావతిలో కృష్ణా బోర్డు ఉండేలా నిర్ణయం తీసుకున్నామని చెప్పినటువంటి పరిస్థితి. అలాగే రిజర్వాయర్ల నుంచి కాలువల్లోకి నీళ్లు వెళ్లే చోట్ల టెలిమిలిటరీలు ఏర్పాటు చేయాలని, శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు చాలా కీలకంగా చెప్పారు. ఇందుకు సంబంధించి నీటి వివాదాలపై త్వరలో కమిటీలు అయిపోతున్నట్లు. సో ఈ కమిటీలు అనేవి గతంలో చాలా సందర్భాల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇందాక మనం మాట్లాడుకుంటే గత ముఖ్యమంత్రులు చేయాల్సినటువంటి పని ఇప్పుడు ముఖ్యమంత్రులు చేసే అవకాశం ఉంది అనుకోవచ్చు. ఎందుకంటే కమిటీలు అనేవి ఒక రకమైనటువంటి సమస్యకు పరిష్కారం చూపించే ముందస్తుగా ఒక కమిటీ అనేది చాలా కీలకం. సో దీన్ని ఏ విధంగా చూడాలంటారు రామ్మోహన్ రావు గారు? ఎందుకంటే ముఖ్యంగా టెలిమిలిటరీ గురించి
కేసీఆర్ గారి హయాం నుంచి ఏమంటుందంటే టెలిమెట్రీ ఏర్పాటు చేసి వివాదం పోతే లేకపోతే నాగార్జున సార్ పాయకి మీద ఇటుపక్క అటుపక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పోలీసు కొట్టుకొచ్చారు కదా మనం. అది కాకుండా ఉండాలంటే మిగతా గోదావరి మీద సమస్య లేదు, కృష్ణా మీద టెలిమెట్రీ ఏర్పాటు చేసే విధంగా కృష్ణానదిలో నాగార్జున శ్రీశైలం అటుపక్క ఆంధ్రప్రదేశ్ ఇటుపక్క తెలంగాణ ఉంది కనుక టెలిమెట్రీ ఏర్పాటు చేసి నాకు తల్లో కదా మనకు ట్యాప్ కనుక ఎన్ని మీటర్ల నుంచి ఎన్ని నీళ్ళు వాడుతున్నామో తెలిసినట్టే అది పెడితే బాగుంటుందని. కానీ టెలిమెట్రీ ఏర్పాటు చేసి ఎవరికి వాళ్ళు పెట్టుకుంటే తప్పులు ఎక్కడే వస్తాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పెట్టి తప్పులు ఎక్కడ వస్తాయి. ఇప్పుడు హనుమంతరావు గారి మీద ఉన్నది బాధ్యత అంతా, అంటే బీజేపీ ఉన్నది. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక బీజేపీ ఏం చేయాలి, కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే టెలిమెట్రీ మిషన్ వాళ్ళే కొని పెట్టాలి, కేంద్ర ప్రభుత్వం పెట్టాలి. అప్పుడు ఏమైతే ఎవరి లెక్కలు వాళ్ళు చెప్పడానికి వీలుండదు, ఇద్దరు లెక్కలు సమానం అయింది. ఇప్పటిదాకా రిటర్న్స్ గా వాడుతూ అంతెంత వాడుకుంటున్నారు. అంటే రాజశేఖర్ గారు మొన్నటి మీరు కృష్ణానదిలో ఇంకా 132 టీమ్స్ తెలంగాణ వాడుకోవాల్సిన అవసరం ఉన్నది, వాడుకోండి అన్నారు. ఆడ నీరైతే అప్పటికే అయిపోయింది, అక్కడ తీసుకెళ్ళారు. ఏం చేయాలి, వాడుకునే హక్కు ఉండి కూడా తక్కువ వాడుకునే తెలంగాణకి అవకాశం లేకుండా పోయింది కదా. నేను రెండు రాష్ట్రాలు ఓఎస్పీ చెప్తున్నాను. చేయాల్సింది ఏంటంటే టెలిమెట్రీ ఏర్పాటు చేయడంలో సామాన్య